ఈరోజు మనం ఒక థ్రిల్లర్ సినిమాను మించిన నిజ జీవిత కథలోకి వెళ్తున్నాం. అదేంటంటే 2026 ప్రారంభంలో క్యూబా అనే ఒక దేశం మన కళ్ల ముందే ఎలా కుప్పకూలిపోయింది అనేది. ఇది చాలా సంక్లిష్టమైన పజిల్ లాంటిది, కానీ మనం దీనిలోని ప్రతి ముక్కను జాగ్రత్తగా కలిపి అసలు ఏం జరిగిందో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, 2026 సంవత్సరం అప్పుడే మొదలైంది. ప్రపంచమంతా మామూలుగానే ఉంది. కానీ అప్పుడు కేవలం ఒకే ఒక్క సంఘటన ప్రతిదాన్ని తలక్రిందులు చేసేసింది. అదొక డామినో ఎఫెక్ట్ లాంటిదన్నమాట. ఒక్కసారి మొదలైతే ఎవ్వరూ ఆపలేని ఒక గొలుసుకట్టు ప్రభావాన్ని సృష్టించింది. మరి ఆ గొలుసుకట్టు ప్రభావం చివరికి ఎక్కడికి దారితీసిందంటే, ఒక దేశం మొత్తం మోకాళ్లపైకొచ్చేసింది. సంపూర్ణ పతన మంచున నిలబడింది. ఆలోచించండి, ఒకే ఒక్క సంఘటన ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం ఒకే ఒక్క సంఘటన ఒక సమాజాన్ని మొత్తం ఎలా విచ్ఛిన్నం చేయగలిగింది? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది ఇదే. మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? ఈ భారీ మంటను రాజేసిన ఆ మొదటి నిప్పురవ్వ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే ఒక్క పేరుతో మొదలైంది. జాన్యువరి 3, 2026న అమెరికా సైన్యం ఒక సాహసోపేతమైన చర్య చేపట్టింది. అదేంటంటే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడం. కానీ ఇది కేవలం ఒక అరెస్ట్ కాదు, ఇది ఒక రాజకీయ భూకంపానికి నాంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వెనిజువేలా, క్యూబాల మధ్య ఆయిల్ ఫర్ డాక్టర్స్ అనే ఒక ప్రత్యేకమైన ఒప్పందం ఉండేది. అంటే దాదాపు 2 దశాబ్దాలుగా వెనిజువేలా ప్రతిరోజూ క్యూబాకి 45,000 బ్యారెళ్ల చమురు ఇచ్చేది. అది క్యూబా అవసరాల్లో దాదాపు సగమన్మాట. దానికి బదులుగా క్యూబా వైద్యులను, నిపుణులను పంపేది. చెప్పాలంటే ఈ చమురే క్యూబా దేశాన్ని నడిపించిన జీవనాడి. ఆ తర్వాత జరిగిందంతా చాలా వేగంగా జరిగిపోయింది. అమెరికా ఆపరేషన్ జరిగిన కొన్ని వారాల్లోనే వెనిజులా నుంచి చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. నెల చివరికొచ్చేసరికి క్యూబా దగ్గర కేవలం 20 రోజులకు సరిపడా చమురు మాత్రమే మిగిలింది. ఒక దేశానికి ఇది పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైం బాంబ్ లాంటి పరిస్థితి. ఆ చమురు సరఫరా ఆగిపోగానే క్యూబాలో అక్షరాల చీకట్లు అలుముకున్నాయి. లైట్లు ఆగిపోవడం మొదలయ్యాక ఒక ద్వీపంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూద్దాం. ఈ నంబర్లు చూస్తే మనకే షాక్ తగులుతుంది. వెనిజులా నుండి చమురు దిగుమతులు 0. కరెంటు కోతలు రోజులో 4-6 గంటల నుండి ఏకంగా 18-20 గంటలకు పెరిగాయి. ఇక వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి పర్యాటకం సంగతా, అది పూర్తిగా కుప్పకూలింది. ఇది కేవలం సంక్షోభం కాదు, ఒక వ్యవస్థ మొత్తం పతనమవడం. ఇది కేవలం ఇంధన కొరతకు మించిన విషయం. ఊహించండి, దేశంలోని పవర్ గ్రిడ్లో 88% పనిచేయడం మానేసింది. అంటే ఇది కేవలం లైట్లు ఆగిపోవడం కాదు, ఇది దేశ నాడీ వ్యవస్థే కుప్పకూలినట్టు. ఈ సంక్షోభం ప్రజల జీవితాలని ఎంతలా ఛిద్రం చేసిందో చూడండి. రాజధాని హవానాలోనే 65% మందికి తాగే నీళ్లు లేవు. ఆస్పత్రుల్లో కరెంటు లేక ప్రాణాలు నిలిపే యంత్రాలు ఆగిపోతున్నాయి. ప్రజలు వంట చేసుకోవడానికి ఇంట్లో ఫర్నిచర్, తలుపులు కూడా కాల్చుకోవలసిన దుస్థితి. ఆహార కొరతతో పోషకాహార లోపం ప్రబలిపోతోంది. ఇదొక భయంకరమైన మానవ విషాదం. సరే, క్యూబాలో పరిస్థితి ఇలా ఉంటే బయటనుంచి ఈ మంటకు ఆజ్యం పోసింది ఎవరు? ఇప్పుడు ఈ సంక్షోభాన్ని మరింత వేగవంతం చేసిన అమెరికా విదేశాంగ విధాన వ్యూహాన్ని పరిశీలిద్దాం. విశ్లేషకులు దీన్ని డాన్రో సిద్ధాంతం అని పిలుస్తున్నారు. ఇది పాత మన్రో సిద్ధాంతాన్ని, దూకుడు ఆర్థిక, సైనిక ఒత్తిడిని కలిపి రూపొందించిన ఒక కొత్త అమెరికా వ్యూహం. దీని ఏకైక లక్ష్యం క్యూబా ప్రభుత్వాన్ని పూర్తిగా పతనం చేయడం. మరి అమెరికా ప్లాన్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 2 వైపుల నుండి దాడి. మొదటిది నావికా దిగ్బంధనం. అంటే క్యూబా చుట్టూ ఒక గోడ కట్టి చుక్క నూనె కూడా లోపలికెళ్లకుండా చూడటం. రెండవది ఆర్థిక ఒత్తిడి. ఎవరైనా క్యూబాకు సహాయం చెయ్యాలని ప్రయత్నిస్తే ఆ దేశం మీద భారీగా 30% సుంకాలు విధించటం. ఇది క్యూబాను పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం. ఇక అమెరికా విధానం ఎంత కఠినంగా ఉందో అప్పటి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ మార్పు జరిగితేనే ఏదైనా ఉపశమనం. అంటే
చర్చలకు గాని రాయబారానికి గాని అస్సలు తావేలేదు. లక్ష్యం చాలా స్పష్టం. ఇంతటి తీవ్రమైన ఒత్తిడి మధ్య క్యూబా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మనం చివరి భాగానికొచ్చాం. క్యూబా ముందున్న 3 మార్గాలేంటి? క్యూబాకు ఒకప్పుడు అండగా నిలిచిన మిత్రదేశాలు ఇప్పుడు ఎందుకు సహాయం చేయలేకపోతున్నాయి? మెక్సికో అమెరికాతో వ్యాపారానికే ప్రాధాన్యతేస్తోంది. రష్యా దగ్గర కరేబియన్లో అమెరికాను ఎదుర్కొనేంత నావిక శక్తి లేదు. ఇక చైనా తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి అమెరికా ఆంక్షల జోలికి వెళ్లడం లేదు. దీంతో క్యూబా పూర్తిగా ఒంటరైపోయింది. కొంతమంది దీన్ని 1990 నాటి స్పెషల్ పీరియడ్తో పోలుస్తున్నారు. కాని రెండింటికి చాలా తేడా ఉంది. అప్పుడు సోవియట్ యూనియన్ పతనం తరువాత వచ్చిన కొరత సంక్షోభం అది. అప్పట్లో అమెరికా ఇంత దూకుడుగా లేదు. కాని ఈ 2026 సంక్షోభమనేది పూర్తి దిగ్బంధనంతో కూడుకున్నది. దీనికి అమెరికా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ముగింపు ఎలా ఉండొచ్చు? నిపుణుల విశ్లేషణ ప్రకారం 3 దారులు కనిపిస్తున్నాయి. 40% అవకాశం ఉత్తర కొరియా మోడల్, అంటే కఠినమైన అణచివేతతో నెట్టుకురావడం. 30% అవకాశం ప్యాలెస్ కుట్ర, అంటే అంతర్గతంగానే చర్చల ద్వారా అధికారం మారడం. మరో 30% అవకాశం అనియంత్రిత పతనం. ఇది గందరగోళానికి, చివరికి విదేశీ జోక్యానికి దారితీయవచ్చు. సో చివరిగా మనం ఆలోచించాల్సిన కీలకమైన ప్రశ్న ఇదే: ఈ సంక్షోభానికి ముగింపు ఎలా ఉంటుంది? చర్చలతో ముగుస్తుందా? అంతర్గతంగానే కుప్పుకూల్తుందా? లేక బలప్రయోగం వరకు వెళ్తుందా? ఈ ప్రశ్న ఒక దేశ భవిష్యత్తును మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం యొక్క భౌగోళిక రాజకీయాలను కూడా నిర్ణయిస్తుంది.